హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌విటి నమోయ. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో గురుకులకి ప్రిపేర్ అవ్వాలా? లేదా డీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలా? అనే టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో, ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేలా ఉంది కాబట్టి, ఆల్రెడీ టెట్ ఉంది కాబట్టి టెట్‌కి ప్రిపేర్ అవ్వండి. టెట్ తర్వాత డీఎస్సీ చదువుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది టెట్ ఎవరు ప్రిపేర్ అవ్వాలంటే మ్యాథ్స్ వాళ్ళు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు అండ్ ఎవరు సోషల్ వాళ్ళు టెట్ ప్రిపేర్ అవుతే ప్యారలెల్‌గా డీఎస్సీ ప్రిపేర్ అయితే వర్కౌట్ అవుతుంది. కానీ బయో సైన్స్ వాళ్ళకి ఎవరైతే 90 ప్లస్ కావచ్చు, 100 ప్లస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ డీఎస్సీకే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే బయో సైన్స్ వాళ్ళకి టెట్‌లో కంటెంట్ పెట్టే చాలా చాలా తక్కువ. ఓన్లీ 15 మార్క్సే వస్తాయి కాబట్టి ఆ 15 మార్క్స్‌కి మొత్తం చదవాల్సిన అవసరం లేదు. సో, మీరు టెట్‌ని పక్కన పెట్టేసి స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్‌కైతే ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మరి డీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలా? గురుకులాకి ప్రిపేర్ అవ్వాలా? ఒకసారి చూసినట్టయితే మనం సిలబస్‌ని కంపేర్ చేసుకోవాలి ముందు. సిలబస్‌ని కంపేర్ చేసినప్పుడు మెయిన్ ఇందులో సేమ్ టాపిక్స్ ఏమున్నాయంటే మెథడాలజీ ప్లస్ కంటెంట్. ఈ 2 గూడా రెండో ఎగ్జామ్‌లో మేజర్ పార్ట్ ఆహ్, కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురుకులాలో తీసుకుంటే 33% కంటెంట్, 33% మెథడాలజీ. అంటే 100కి 66 అంటే 100కి కదా! పేపర్ మొత్తం 300 ఎగ్జామ్స్‌కి ఉంటుంది. అండ్ గురుకులాలో నెగెటివ్ మార్క్ ఉంటుందా అని అడిగారు. గురుకులాలో నెగెటివ్ మార్క్ ఉంటుంది. 1/4 అంటే 4 క్వెషన్‌లకి 4 క్వెషన్స్ రాంగ్ అయితే 1 మార్క్ అవుతుంది. 0.25 నెగెటివ్ అయితే ఉంది. సో, ఇక్కడ కంటెంట్ 100 మార్క్స్ ఉంది. మెథడాలజీ 100 మార్క్స్ ఉంది. అంటే 66% కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఉంది. ఇంకా రిమైనింగ్ 33% 33.3 అట్లుంటది కదా! అది జీఎస్‌కుంది. కాబట్టి గురుకులకి ప్రిపేర్ అవ్వాలంటే మనం ముందు కంటెంట్ ప్లస్ మెథడాలజీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డీఎస్సీని చూసినప్పుడు గూడా మొత్తం 80 మార్క్స్‌తో 16 మార్క్స్ మెథడాలజీకుంది. అంటే నియర్లీ 20% అండ్ కంటెంట్ 44 మార్క్స్ ఉంది. అంటే 55%. 55 ప్లస్ 20 అంటే 75% వరకి మనకి కంటెంట్ మెథడాలజీ డీఎస్సీలో ఉంటే, గురుకులకొచ్చేసరికి 66% నియర్లీ 67 అనుకోండి. 67% కంటెంట్ ప్లస్ మెథడాలజీనే ఉంది. కాబట్టి ఎవరైతే మ్యాథమెటిక్స్ కావచ్చు, బయో సైన్స్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా ప్రిపేర్ అయిన వాళ్ళు ముందు మీరు కాన్సంట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటి అంటే మెథడాలజీ, కంటెంట్. ఇవి 2 గనుక మీరు పర్ఫెక్ట్‌గా చదివి పెట్టుకుంటే, ముందు ఏ నోటిఫికేషన్ ఉంటే దాని ప్రకారం మనం ఫాలో అవ్వాల్సుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ముందే డీఎస్సీ ఎగ్జామ్ ఉందనుకోండి. డీఎస్సీకి మళ్ళా దీనికిక్కడ గురుకులకి జీఎస్‌లో గూడా కొంచెం ఉంటది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఇక్కడ యూజ్ అయితది. అక్కడ యూజ్ అయితది. కాబట్టి ఈ 2 కంప్లీట్ అయిన వాళ్ళు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అంటే ఒక 6 మంత్స్ షైన్ ఇండియా తీసుకోండి. లేదంటే ప్రవీణ్ సార్ క్లాసెస్ అని చాలా చాలా రిసోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే, ఏది అర్థమైతే, ఏది ఈజీగా ఉంటే ఆ సోర్స్ అయితే ఫాలో అయ్యి ఒక 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని కనీసం చూసుకోండి. ఓకేనా? దీంతో పాటు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది కదా! ఏంటయిపోయింది? కంటెంట్ అయిపోయింది. మెథడాలజీ అయిపోయింది. జీఎస్‌లో కరెంట్ అఫైర్స్ రెండింటిలో సేమ్ అయిపోయింది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఓన్లీ డీఎస్సీకే ఉంది. సో, డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ డీఎస్సీ కంటే ఎగ్జామ్ కన్నా ముందు ఒక 15 డేస్ పీఐఈ మీద కాన్సంట్రేట్ చేస్తే సరిపోతుంది. బాగా చదవాల్సిన అవసరం లేదు. చాలామంది లాస్ట్ టైమ్ ఏం చేశారంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్‌కి ఎక్కువ టైం కేటాయించి చదవడం జరిగింది. ఇప్పుడు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్‌లో గూడా మొత్తం 10 క్వెషన్స్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ రావట్లేదు. అంటే 10 మార్క్స్ గదా! 10 మార్క్స్‌లో 7 మార్క్స్ మాత్రమే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుండొస్తాయి. రిమైనింగ్ 3 పార్ట్ సైకాలజీ నుండొస్తాయి. సో, ఈ 3 మార్క్స్ అనేది మనం టెట్‌కి చదివినప్పుడే సైకాలజీ చదువుతాం కాబట్టి, ఈ 3 మార్క్స్ కూడా మన దగ్గర ఉన్నట్టే. కాబట్టి 7 మార్క్స్ కోసం అంత స్ట్రెస్ తీసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని సబ్జెక్ట్ మొత్తానికి వదిలిపెట్టొద్దు. సో, మనం ఎంత ఏం చదవకుండా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అటెంప్ట్ చేసినా ఆ 7 క్వెషన్స్ 7 మార్క్స్ అంటే 14 క్వెషన్‌లో దాదాపు ఒక 4, 5 క్వెషన్‌లు మనకు తెలిసే ఉంటాయి. ఎందుకంటే మనమందరం బీఎడ్ చేసి ఇటొచ్చినాం కాబట్టి. సో, దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కమిటీస్ అండ్ కమిషన్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, రైట్స్ కావచ్చు, కొన్ని ఆర్టికల్స్ కావచ్చు. సో, కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ ఈజీగా గుర్తుండేటి. అవి కొన్ని చదువుకున్నారనుకో మీకు ఈజీగుంటాయి. సో, దాని మీద పెద్ద కాన్సంట్రేట్ చేసుకొని దానికి మాత్రం మీరు ఎక్కువ టైం కేటాయించకండి. ఎక్కువ టైము డీఎస్సీకి సంబంధించి ఏం కేటాయించాలి? కంటెంట్, మెథడాలజీ తర్వాత ఇప్పుడు మనకి గురుకులకి యూజ్ అవుతుంది కాబట్టి జీఎస్ పర్పస్‌లో కరెంట్ అఫైర్స్. దీంతో పాటు ఎగ్జామ్‌కి ముందు మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చదివినా సరిపోతది. ఒకవేళ ఫస్ట్ డే గురుకుల ఎగ్జామ్ వస్తే అప్పుడేం చదువుకోవాలి? జీఎస్ సంబంధించి టీచింగ్ యాప్టిట్యూడ్ అది తొందర అయిపోతది. ఇంతకు ముందే చెప్పినట్టు రీజనింగ్, ఇంగ్లీష్. అందుకే మనం ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా, ఏ జాబ్ కొట్టాలన్నా ముందే జీఎస్‌కి సంబంధించి మనం టాపిక్స్ చదివి పెట్టుకుంటే, మనం ఏ జాబ్ వచ్చినా క్రాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్ పేపర్‌లో మనం అన్నీ చదివి పెట్టుకున్నాం అనుకోండి అన్ని టాపిక్స్. చదివి పెట్టుకుంటే ఇప్పుడు గురుకుల వచ్చిందా మన కంటెంట్ మెథడాలజీతోని నెగ్గుకు రావచ్చు. గ్రూప్ 4 వచ్చిందా అర్థమెటిక్స్, రీజనింగ్ ప్రాక్టీస్ చేసి రావచ్చు.
లేదంటే జీపీఓ వచ్చిందా సెక్రటేరియల్ అబిలిటీస్ మళ్ళీ అవి ఉంటే జీపీఓ. సో ఏ నోటిఫికేషన్ రావాలన్నా జీఈఎస్ మీద మినిమమ్ అవేర్‌నెస్ అనేది కలిగి ఉండాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఏ ఎగ్జామ్‌కైనా ప్రిపేర్ అవ్వండి. గురుకుల కావచ్చు, డీఎస్సీ కావచ్చు. ఇప్పటి నుండే జీఎస్ సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని ఒక్కొక్క టాపిక్‌ని కొంచెం కొంచెమైనా చదివే ప్రయత్నం చేయండి. అయితే లాస్ట్ టైమ్ నేను ఏం చెప్పినా అంటే విజేత కాంపిటీషన్ తీసుకోండి. అంటే జీపీఓ ఎగ్జామ్‌కి సంబంధించి విజేత కాంపిటీషన్ తీసుకోండి అంటే ఒక కామెంట్ అయితే వచ్చింది. విజేత కాంపిటీషన్ తీసుకుంటే జాబ్ రాదని. మనలాంటి అంటే ఈ ప్రొఫెషనల్ జాబ్స్ కదా! ఇక్కడ మనకు జీఎస్‌కి పెద్ద స్కోప్ లేదు. జీఎస్‌లో ఇప్పుడు గ్రూప్ 2కి, గ్రూప్ 3కి చదవాల్సినంత జీఎస్ మన ఇప్పుడు గురుకులకి కావచ్చు, డీఎస్సీకి కావచ్చు అంత అవసరం లేదు. మినిమమ్ జనరల్ స్టడీస్ మీద అవేర్‌నెస్ ఉంటే సరిపోతది. ఆ మినిమమ్ జనరల్ స్టడీస్ మీద అవేర్‌నెస్ ఆ బుక్ చదివితే సరిపోతది. ఆయనే మేబీ తను గ్రూప్ 2, గ్రూప్ 3ని ఉద్దేశించి ఆ బుక్ చదివితే జాబ్ రాదు అని చెప్పొచ్చు గానీ, జీపీఓకి కావచ్చు, గురుకులకి కావచ్చు, గ్రూప్ 4 సిలబస్‌కి కావచ్చు, ఆ సిలబస్‌లో ఉన్నటువంటి బుక్ చదివితే మనకు మినిమమ్ అవేర్‌నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే ఏ సబ్జెక్ట్ ఏంటి? ఏ సబ్జెక్ట్‌లో ఏముందని దాని తర్వాత ఎందుకు విజేత కాంపిటీషన్ తీసుకోండి అని చెప్పానంటే అందులో ప్రతి టాపిక్ వైస్‌గా వెనకాల ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. దాదాపు ఒక్కొక్క సెక్షన్‌కి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ వైస్‌గా ఒక 100, 120, 150 క్వెషన్స్ వరకు ఉంది. సో, ఎవరికైతే క్వెషన్స్ ఎలా వస్తాయో తెలియని వాళ్ళు కూడా క్వెషన్స్‌ని చూసి తెలుసుకుంటారనే ఉద్దేశ్యంతో అయితే ఆ బుక్ తీసుకోండి అని చెప్పాను. మీకు యూజ్ అయితే తీసుకోండి. లేదంటే లేదు మీ ఇష్టం. లేదంటే ఇండివిడ్యువల్ బుక్స్ చదువుతా అన్న వాళ్ళు మనం జేఎస్‌కి ఎక్కువ టైం కేటాయించుకుంటే మనం కంటెంట్ ఇంకా మెథడాలజీ చేయలేం. అందుకనే లిమిటెడ్ సోర్స్ అంటే తక్కువ పేజెస్ ఉన్న బుక్ అయితే నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? మీ ఇష్టం. మీరు మొత్తం బుక్స్ చదువుతా అంటే ఇప్పుడు తెలంగాణ మూవ్‌మెంట్ బుక్ ఇంత తెలుగు అకాడమీ ఉంటుంది. అదంతా చదవండి. అందులో నుండి 2, 3 మార్క్స్ కన్నా ఎక్కువ రావు. ఎందుకు మనకి ఎక్కువ వెయిటేజ్ లేదు కాబట్టి. సో, అందుకే. ఓకేనా? సో, అట్లా ప్లాన్ చేసుకొని చదవండి. చదవడం ముఖ్యం కాదు. మనం ఏం సిలబస్ చదువుతున్నాం, మనం చదివే సబ్జెక్ట్ ఎగ్జామ్‌లో ఎంత వెయిటేజ్ ఉంది, అంత ఇంపార్టెన్స్‌ని బట్టే చదవాలి. ఓకేనా? అట్లా ప్లాన్ చేసుకోండి. సో, సింపుల్‌గా కన్క్లూజన్ ఏంటి అంటే, గురుకులాకి ప్రిపేర్ అవ్వాలన్నా, డీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలన్నా ముందు మీరు కాన్సంట్రేట్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్, కంటెంట్, మెథడాలజీ. ఇవి 2 అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్ చూసుకోండి. జీకే కూడా రెండిటికి జీఎస్ పర్పస్‌లో యూజ్ అయితది. ముందు డీఎస్సీ ఎగ్జామ్ ఉంటే గనుక పిఐఈ ప్రిపేర్ అవ్వచ్చు. లేదు ముందే గురుకుల వస్తే జీఎస్ ప్రిపేర్ అవ్వచ్చు. జీఎస్‌లో కూడా కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ ఉంటే అవి ఈజీగా వస్తాయి. అందుకే జీఎస్ పర్పస్‌లో నేనేం చెప్తున్నా అంటే, ఏదైనా ఒక మంచి పబ్లికేషన్ తీసుకోండి. గురుకుల అప్పుడు ఎస్ఎన్‌డీఎస్ వాళ్ళు కూడా జీఎస్‌కి సంబంధించి 2 బుక్స్ జీఎస్ మొత్తం 2, 3 బుక్స్ వచ్చినాయి. అందులో కూడా జనరల్ స్టడీస్‌కి సంబంధించినటువంటి మినిమమ్ అవేర్‌నెస్ అయితే అందులో ఉంది. అదైనా తీసుకోండి. ఏదో ఒకటి తీసుకొని మొత్తానికి జనరల్ స్టడీస్ మీద కొంచెం అవేర్‌నెస్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సో, ఇట్లా ఈ 3 అన్నీ కలిపి చదివితే 2 ఎగ్జామ్స్‌కి పనికొస్తది. దేనికో ఒకదానికే ప్రిపేర్ అయితా అని మాత్రం అనుకోవద్దు. చెప్పాను గదా! ఒకటి కాకపోయినా ఒకటి వచ్చేలాగా ఉండాలి. ఆల్టర్‌నేట్‌గా. ఒకటే చదువుకొని ఫెయిల్ అయితే మళ్ళీ ఆ నోటిఫికేషన్ వచ్చే వరకు మనం టైం వేసుకోవచ్చు. మనం ట్రై చేసినప్పుడు ఒకటి మిస్ అయినా ఒకటి. ఒక దానిలో చేసిన మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసుకొని సెకండ్ ఎగ్జామ్‌లో బెటర్ పెర్ఫార్మన్స్ ఇంకా బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తే ఒకటి కాకపోతే ఒకటి జాబ్ అయితే వస్తుంది. ఓకేనా? సో, ఈ సిలబస్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు చదివే ప్రయత్నం చేసుకోండి. ఖచ్చితంగా 2 ఎగ్జామ్స్‌కి యూజ్ అయ్యేలాగా మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ టైమ్ గూడా నేను కోచింగ్‌కెళ్ళాను గదా! అక్కడ ఏం జరిగిందంటే అందరూ ఆల్రెడీ అప్పటికే గురుకుల గ్రూప్ 4 కోచింగ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే గురుకులకి నోటిఫికేషన్ లేట్ అవుతుంది అన్నప్పుడు గ్రూప్ 4 కోచింగ్ తీసుకున్నారు. సో, కోచింగ్ తీసుకునే టైంలో జూలై 1కి ఎగ్జామ్ ఉందన్నప్పుడు ముందు గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు ఏమైందంటే చాలా మంది మనం బీఎడ్ చేసినాం కదా! మన సబ్జెక్ట్‌కి మనం షిఫ్ట్ అవుదామని అందరూ గురుకులకి షిఫ్ట్ అయ్యారు. గురుకులకి షిఫ్ట్ అయినప్పుడు అప్పటి వరకు చదివినటువంటి జీఎస్ జీఎస్ కొంచెం చదివారు. వాళ్ళేం ప్రాక్టీస్ చేషిర్రు? అర్థమెటిక్స్, రీజనింగ్ ప్రాక్టీస్ చేషిర్రు. వేరే సబ్జెక్ట్ వాళ్ళు. అర్థమెటిక్స్, రీజనింగ్ మనకొస్తుందా? రాదు. నేనెందుకు సక్సెస్ అయినా అంటే, ఎవరైతే గ్రూప్ 4 కోచింగ్ తీసుకున్నారో, అక్కడ ఏం చెప్పిర్రంటే, స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి? సెకండ్ పేపర్ స్కోరింగ్ సబ్జెక్ట్. ఫస్ట్ పేపర్ అనేది స్కోరింగ్ ఎక్కువగా ఉండదు. 100 మార్క్స్ వస్తేనే గ్రేట్. మనం ఎంత చదివినా ఎక్కడ నుండి వస్తదో తెలీదు. కరెంట్ అఫైర్స్ అనే ఒక సముద్రం. మిగిలినయన్ని కూడా చాలా చాలా పెద్ద పెద్ద టాపిక్స్ ఉంటాయి. అవన్నీ చదివే కన్నా అర్థమెటిక్స్, రీజనింగ్ అనేది చదువుకుంటే మనకు సెకండ్ పేపర్‌లో యూజ్ అయితది. ఫస్ట్ పేపర్‌లో అందరితో పాటు రాసినా జాబ్ వస్తదని మెంటల్‌గా వాళ్ళు ఫిక్స్ అయ్యి చాలా మంది పేపర్ 2కే ప్రిపేర్ అయ్యారు. కానీ పేపర్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ గురుకుల నోటిఫికేషన్ రాగానే గురుకులకి షిఫ్ట్ అయ్యారు. అప్పుడేమైంది వీళ్ళు చదివినటువంటి ఈ అర్థమెటిక్స్, రీజనింగ్ అనే టాపిక్ సోషల్ వాళ్ళకి యూజ్ అవ్వలేదు. సైన్స్ వాళ్ళకి యూజ్ అవ్వలేదు. మ్యాథ్స్ వాళ్ళకి గూడా అర్థమెటిక్ ఒక్కటి కొంచెం యూజ్ అవుతుంది. అది కూడా కొన్ని టాపిక్సే. మిగిలిన టాపిక్స్ ఏమి యూజ్ అవ్వవు. సో, వాళ్ళు మళ్ళా కొత్త ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టు అయింది. జీఎస్‌లో అవన్నీ రావు. అర్థమెటిక్స్, రీజనింగ్ ఎక్కువ వెయిటేజ్ లేదు. మళ్ళీ ఏముంటాయి జనరల్ స్టడీస్ ఉంటాయి. ఆ జనరల్ స్టడీస్ వాళ్ళకి ఫస్ట్ పేపర్‌లో చదవలేదు. అక్కడ జీఎస్ చదవక
ఉన్న తక్కువ టైంలో కంటెంట్ మెథడాలజీని హ్యాండిల్ చేసుకోలేక, ప్రెషర్, టెన్షన్ తట్టుకోలేక చాలామంది ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఎగ్జామ్‌ని కోల్పోవాల్సొచ్చింది. నాకంటే బాగా చదివే వాళ్ళు కూడా కొంతమంది ఎక్స్‌పీరియన్స్ ఉండి ప్రైవేట్ స్కూల్‌లో చేసిన వాళ్ళు, ఎప్పటినో కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు, ఇంతకుముందు గురుకులాల్లో 2, 3 అటెంప్ట్స్, 1, 2 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా డీఎస్సీలో అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ కాలేకపోయారంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది సరిగ్గా లేదు. నేనప్పుడు ఏం చేసినా, ఎట్లా మనం మ్యాథ్సే కాబట్టి రీజనింగ్, అర్థమెటిక్స్ ఎట్లైనా చేస్తాం. ఎగ్జామ్ ముందు చదువుకుంటే చాలని పేపర్ 1 మీద నేను ఎక్కువ కాన్సంట్రేట్ చేసినా. ఆ పేపర్ 1 మీద నేను చేసినటువంటి కాన్సంట్రేషన్ గురుకులాల ఫస్ట్ పేపర్‌లో యూజ్ అయింది. ఈ మెథడ్ నేను చెప్పినా కదా! ఓన్లీ నేను 10థ్ వరకే చదువుకుంటా ఇట్లన్నా రాని అదని పక్కన పెట్టేసి మెథడాలజీ చదివా. సో, అట్లా నేను 3 పేపర్స్ బ్యాలెన్స్ చేసుకోవడం వల్లనే జాబ్ అయితే వచ్చింది. కాబట్టి ఎవరు ఏ పేపర్‌ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా సిలబస్ కాపీ ప్రకారం చదువుకోండి. డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. థాంక్ యూ.